అందరూ మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మారేపల్లి. ఇక ముచ్చట్లో షురు చేద్దాం. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారి మాటలు ఎట్లుంటాయోలా? పాలన తక్కువ బూతులు ఎక్కువ గిట్లనే అంటారు కదా చాలా మంది. సార్కు మైకు దొరక పాపం అబద్ధాలు బూతులు తిట్లు. అరే 6 గ్యారంటీల అమలు ముచ్చట పక్కకు పెట్టి రాజకీయ ముచ్చట్లు మాట్లాడతాడు. 3 ఏళ్ల సంది గిదే కథ. ఇక లాస్ట్కు గా ఖమ్మం జిల్లాలో మాట్లాడిన మాటలతోని సారు మల్లో మల్క ఇజ్జత్ తీసుకున్నాడు. రాముల వారి గుడి మునిగిపోతుందని. అందుకే జనాలు ఏమనుకుంటురో ఎరికేనా కేటీఆర్ సార్ చెప్తాడు ఇనుర్రి. కేటీఆర్ సార్ చెప్పురి సార్. రేవంత్ సార్ స్పీచ్ ఇన్నారు కదా మదిరిలా, జనాలేమనుకుంటురు మీరేమనుకుంటురు? ఇవాళ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడతాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ ఈ మాట అనకూడదు కానీ అంటున్నా, తప్పట్లేదు. ఈ దరిద్రుడు మాత్రం సొంత రాష్ట్ర ప్రాజెక్టుల గురించే సొంత గడ్డకే ప్రమాదం అని వాదిస్తూ ఉన్నాడు. అది కూడా తెలిసి, తెలవక కాదు, తెలివి తక్కువతనం కాదు, అతి తెలివి. ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉన్నది నిజానికి? భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్ పెంచితే, అందుకే కదా మా ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు 7 మండలాలు తీసుకొని పోయి బలవంతంగా కలిపింది బీజేపీ ఆంధ్రాలో. పోలవరం ముప్పు కోసమే కదా మా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో, పక్కన అసరావుపేట కాన్స్టిట్యున్సీలో తీసుకొని పోయి ఆ మండలాలని 7 మండలాలు కలుపుకున్నమాట. వాస్తవం కాదా? నీకు తెలియదా? నువ్వు గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారికి కోపం వస్తుందనా? ఎక్కడి నుంచి ఉంది ముప్పు నిజానికి భద్రాచలానికి? ముప్పు అంటూ ఉంటే ఇవాళ భద్రాచలానికి అది ఖచ్చితంగా పోలవరం హైట్తోనే ఉంది తప్ప ఇంకో దాంతో లేదు. అంతేనన్నులా మీ మనసులో కూడా గట్టనే ఉన్నదా ఏంది? ఉన్నదా ఏంది? మా మనసులో ఉన్నదే కేటీఆర్ సారు బయటికి చెప్పిండు. మేం మీది కనలే, కేటీఆర్ సారు మీద కన్నాడు గంతే అని జనాలు చెప్తురు. కాదు రేవంత్ సారు నోరు తెరిస్తే గా అవద్దాలేందువల్ల కన్నెపల్లి పంపులు షాలు చేయమంటే చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే ముచ్చట చెప్పుడేంది? అటు పోయి ఇటు పోయి రాముల వారికే సుట్టుపెట్టుడేంది? రాముల వారు మునుగుతారా? ఊర్ల కొట్టుకపోతే అని బెదరగొట్టుడేంది? నెరిగింత అద్మానమా? ఇక సార్ గట్ల మునిగిపోవుడు ముచ్చట చెప్తుంటే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళే మస్తు నవ్విరు. సార్ వారి జ్ఞానాన్ని తెలుసుకొని గీరేనా మనకి ముఖ్యమంత్రి అని ఆన్నే ఒకరికొకరు ఆలుకున్నారు. ఇంకేమన్నా అంటే ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళనే బుర్ర తక్కువలని అంటుండు. కానీ నీళ్ళు ఎత్తిపోయి మనడు కూడా బుర్ర తక్కువనే నానోళ్ళ. బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి. రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవన్నోడు బుర్ర తక్కువడా? లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా? చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా? చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా? లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా? చెప్పాలి. బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనాలా ఏమనాలి? చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా? ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు, 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు చెప్పురలా బుర్ర తక్కువ లెవెలు తెలంగాణ కోసం ఆలోచన చేసేటోళ్ళెవరు? ఆంధ్ర గురువు కోసం రాష్ట్రాన్ని ఆగం చేసిందేవలు? రైతుల కోసం తనలాడేదేవలు? రేవంత్ సారు. ఈ కోపాలు రాజకీయాలు పక్కన పెట్టురి. కేటీఆర్ సార్ లాస్ట్ ఒక్క మాట చెప్తుండో, ఈ మాటలన్నా మనసుతో నేనే జర ముంగటికి నడువు సార్, రైతు ఓట్లేమో అనుగొట్టకు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు.
కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడులో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. అయితే మన ఇంటర్నేషనల్ ప్రధాని మోడీ సారు మన కాడ పెట్రోలు డీజిల్ పొదుపు సూత్రాలు చెప్పి ఇక ఫారెన్ టూర్లు వేసే కదా, ఇక ఇప్పుడు 3 దేశాల పొంట వేయండు. అయితే న్యూజిలాండ్ దేశానుల్లా సారు వారికి అక్కడోళ్ళు స్వాగతం చెప్పారు. స్వాగతం అంటే ఖుషిగల ముచ్చట్నే, కానీ ఆ స్వాగతం చూసి చాలా మంది మోడీ సార్ అభిమానులకు భయం పట్టుకున్నదటనోళ్ళ జరసేపటిదాకా. ఎందుకో మీరు కూడా చూడురి. న్యూజిలాండ్ దేశంలోనోళ్ళ మన మోడీ సారు పుణ్యపాదం మోపంగానే ఆడ చూడురిగా అక్కడోళ్ళు ఏం చేసిర్రు. వామ్మో, గీన కథ చూస్తే జరసేపటి దాకా భయమైంది. కట్టె పట్టుకొని మోడీ సార్ ముంగడికి వస్తుంటే వామ్మో అనుకున్నారు. ఇక అటే ఇంకా అందరు చూడు ఎట్లా చేస్తురు. ఇక వీళ్ళని ఇట్లా చూసి మోడీ సార్ కూడా మురిసిపోయిండోళ్ళ. ఇదేదో మంచిగున్నది అనుకుంటా సంబరపడ్డాడు. ఇదేం స్వాగతం, ఇదేం శనార్థులు అంటారా? అయితే ఇది హాకా డాన్స్ అట. ఆదివాసీ తెగలోళ్ళు చేస్తారు. మోడీ సార్కు న్యూజిలాండ్ ప్రధాని గిట్లా అడవి బిడ్డలతో స్వాగతాలు చెప్పించిండోళ్ళ. జరంత గమ్మతే ఉన్నది కదా ఈ హాకా స్వాగతాలు. అన్నట్టు 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ దేశంలో పాదం మోపిన మన భారత ప్రధాని మోడీ సార్ ఏంటంటనోళ్ళ అంటే ప్యారిస్ టూర్ వేసుట్లా గిట్లా కూడా రికార్డు కొట్టిండు మోడీ సారు. అసలు ఇన్నేళ్ళు ఏ ప్రధాని కూడా పోని దేశానికి కూడా మన మోడీ సారు పోయి లాస్ట్కు అటు ఇటు చేసి ప్రపంచ రికార్డే కొట్టి తట్టే ఉన్నాడని అంటారు. కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి చూసేతందుకు వస్తారా లేకుంటే తినేతందుకు వస్తారా అర్థమే కాదు. ఏమో చికెన్ మటన్ ఎన్నడూ తినట్టే చేస్తారో కొందరైతే అరే పెళ్లికి వచ్చి కొత్త జంట కాపురం మంచిగా ఉండాలని దీవెనాతులు ఇస్తారని అనుకుంటే లేని పంచాయతీలు పెట్టేటోళ్ళు తయారవుతురు. అగో పెళ్లిళ్ళ చూడు ఏవేండు. నిజం చెప్తున్నా, పెళ్లి చేసుడు ఒక ఎత్తు, పెళ్లికి వచ్చిన వాళ్ళకు తినబెట్టుడు ఇంకో ఎత్తు అన్నట్టే అవుతున్నది. ఇగో గిట చూడు అంత ఆగమాగం చందన తినే కాడ తన్నుకున్న వాళ్ళ ముఖల కోసం ఇగో బొక్కలు ఇరిగే తట్టు కొట్టుకున్నారు. అయితే బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో పెళ్లైంది. అందరు మంచిగా అలైబలై తీసుకొని సంతోషంగా పెళ్లి చేపించారు. అందరు అమ్మాయి అనుకున్నారు, కానీ తినేటప్పుడు ఇగో గిట్లా రక్తాలు గారిని. అయితే దావతుల చికెన్ పెట్టిరట. మాకెందుకు చికెన్ పెట్టిరు మటన్ పెట్టిరు అని పిల్లగానోళ్ళు బైస్ చేసిరు. ముందుగా మటన్ అనే మాట్లాడుకున్నారట, కానీ మటన్ పేరు చెప్పి కోడి కూర పెట్టే వరకల్లా పిల్లగానోళ్ళు బాగా ఫీల్ అయ్యారు. మాట పెరిగింది. కథం ఇక కుర్చీలు బల్లలు ఎత్తేసుకున్నారు. ఇయ్యర అనుకున్నారు. దగ్గర 20 మంది దాకా బాగా దెబ్బలు తాకినాయట. ఇక చూడు మటన్ ముక్కల కోసం ఎంత గాయ చేస్తాన్లో. లాస్ట్కి ఏమే పెళ్లికి వచ్చిన వాళ్ళు దావకాండ పడ్డరు.
కాదు గీ దావతుల కాడ తిండిలో లేందోల్లా ఉన్నదో లేదో సప్పుడేక తిని పోకనట. ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, పులుసు పోసిర్రు, ముక్కలేయలేదు. గీ వంకలు తీసుడెందుకు? తినేదానికి వచ్చిర్రా? లేకుంటే పెళ్లి చూసేదందుకు వచ్చిర్రా? నేను అద్మానం అంటే అద్మానం చేత్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే అట్టట్లా దొంగల ముచ్చట చెప్పుకుందాం ఏమంటారు. అప్పుడప్పుడు వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటారా వాళ్ళ కళాపోషణలు గట్లుంటే మరి తీరు తీరు దొంగతనాలు వింత వింత ఉపాయాలతోటి అసలు ఈ దొంగలు ఏమన్నా దూసుకపోతురా. మరి ఇయ్యాలొచ్చిన దొంగలు ఏ తీరులా ముంగడ పడ్డారో చూడుర్రి మీరు. ఆగో టైం చూడుర్రి, రాత్రి 2 అయింది. కుక్కలు నక్కలు తిరిగే టైము అన్నట్టుగానే 2 కుక్కలు ఇటుకెళ్ళి వచ్చినాయి. ఏంటంటారా ఏటీఎంకి వెళ్ళోలా కుక్కలు అటు పోయినాక అగో ఒక కారు వచ్చింది చూడు, మహీంద్రా తార్ కారు. దిగిర్రు, లోపలికి వేర్రు, తాడుతోని కట్టిర్రు, ఇక గుంజుకోబోతురు. ఏందంటారా ఇది ఏటీఎం మిషనే. ఇక మిషన్ నిప్పి అంత దేవులాడి ఎత్తుకుపోయే బదులు చప్పుడేక మిషన్ ఎత్తుకుపోతే ఒక సిద్ధం అవుతుంది కదా అనుకున్నట్టున్నారు. ఇక ఇట్లా పోయిరు. అయితే అంతల్లో ఏమైందంటే అబ్బర బిడ్డ తాడిరిగిందిగా మళ్ళీ వచ్చిర్రు. అగు మంచిగా చదురుతురు కదా. అయితే ఈడ కుక్కలు ఉన్నాయి కానీ ఇవి దొంగలను ఏమంటారు ఏమైందోలా కంసకం అరుచుడు కూడా అరుతలేవు. అంటే ఈ బ్యాంక్ వాళ్ళు ఈ కుక్కలకు బిస్కెట్లో కంసకం పాసిపోయిన బువ్వను పెట్టినట్టున్నది. మాకెందుకులే అని అనుకున్నాయో ఎట్లా అటుకెళ్ళేమో ఎట్లుని అవి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాయి. అవి ఏం చేస్తాయి ఇక లాస్ట్ ఆ మిషన్ నువ్వు కట్టగట్టుకుని ఆడికెళ్ళి మాయమైపోయారు దొంగగాళ్ళు. ఇలా చేతులు రిపోను. చూసిరనుల్లా దొంగలు ఎట్లా దోసుకోబోతుర్రు. అసలు తొవ్వెంబడి ఏటీఎం మిషన్నే గుంజుకోబోతుర్రు అంటే పోలీసుల మీద వీళ్ళకి ఎంత నమ్మకమో కదా. ఇక జనం కూడా ఏటీఎంలకు ఓడే బంద్ చేసిర్రు. పైసలు కూడా ఉన్నాయి అనుకున్నట్టున్నది. ఇక గిట్లా చూసుకోబోతుర్రు అన్నట్టు ఇదిగా ఒడిశా రాష్ట్రంలో జరిగిందోలా. అన్నట్టు మీది బాజుకు ఫుల్ వారలు వరదలు కదా. జనాలైతే ఆగమాగమాడేవాడివి. పాపం అక్కడ వాళ్ళంతా తన్నాడ చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. సరే ఆ బాధలు ఆ వానలు వరదలు మీకు ఇదివరకే చూపించినాం కదా. మరి ఇప్పుడు ఏం చెప్తా అంటారా చూడుర్రి మీరే. ఇక అగో బొంబాయిలోనుల్లా రైలు స్టేషన్ కాడ రైలు కోసం జనాలు ఎదురు చూస్తాన్లు. కానీ రైలుకు బదులు పట్టాల కాడికి చూడుర్రి ఎవరు వచ్చిర్రో. చూసినావా చేపలు పట్టాల మీద ఈత కొడుతున్నాయి కదా. జల్లలు ఉన్నట్టున్నాయి. షెర్లో ఉండాల్సిన చేపలు రైలు స్టేషన్కి వచ్చే వరకల్లా ప్యాసింజర్లు ఒక పరేషాన్ అవుడు కాదు. అయితే ఆడికి వరదలు కదా. ఇక ఆ వరదలు చేయబట్టి చెరువేదో రోడ్డు ఏదో రైలు పట్టాలేవో ఏర్పడకుండానే అయింది. అంతటా నీళ్ళేనా ఇంకేమున్నది. చేపలు ఇట్లా రైలు స్టేషన్లో ఈదుకుంటా తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇటు చూడుర్రి, ఇదేదో ఏఐ వీడియోనో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనుకోగల. కాదు ఒరిజినల్ వీడియోనే. పాపం ఒకటి కాదు 2 కాదు లచ్చల చేపలల్లా ఒకటేసారి చచ్చిపోయినాయి. గా యానాం దిక్కు గోదావరిలా కానాగంత జాతి చేపలు చచ్చిపోయి ఒడ్డు కొట్టుకొచ్చినాయి వల్ల. మరి ఎందుకు ఇలా చచ్చిపోయినాయి అంటే అటు వరదలు వస్తున్నాయి కదా. ఇక ఈ నీళ్ళలో ఉప్పు తక్కువైంది కావచ్చు, లేకుంటే గాలి ఆడక చచ్చిపోయినాయో ఏమో అని అంటుర్రు. అగో ఎన్ని గనమో చూడుర్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా ఇది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి ముచ్చటను పట్టుకనత్తా ఉంటా మరి.